హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. భారీ బడ్జెట్ భారీ హీరోల సినిమాలు మాత్రమే సినిమాలు అని భావించే ప్రస్తుత సినీ లోకంలో స్మాల్ మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా రావు రమేష్ ప్రధాన పాత్ర కావడంతో టైటిల్ కూడా ఆయనదే కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కూడా నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం 25 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ జాబ్ పొందడం కోసం అందుకు తగ్గ పరీక్షలు కూడా రాసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. సిగరెట్ల కోసం కూడా తన భార్య కళారాణి మీద ఆధారపడి జేబులో రూపాయి లేకుండా ఓసీగా బతుకుతూ ఉంటాడు. అలాగే సగంలో ఆగిపోయిన ఇంటిని గవర్నమెంట్ జాబ్ రాగానే పూర్తి చేయాలని కలలు కంటూ ఉంటాడు. ఇక కళారాణి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలే. సుబ్రహ్మణ్యంని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికి అర్జున్ అనే కొడుకు ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన తండ్రి అని, అల్లు అర్జున్ తన అన్నయ్య అని, చిన్నప్పుడు మా అమ్మా నాన్నలకి ఇచ్చి వెళ్లారని చెప్తూ ఉంటాడు. ఒకరితో బ్రేకప్ అయిన ప్యూర్ అప్డేట్ యువతి కాంచన ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. ఒకరోజు సుబ్రహ్మణ్యం బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల రూపాయలు డబ్బులు పడ్డాయని మెసేజ్ వస్తుంది. ఆ డబ్బులు ఎవరు వేశారు? సుబ్రహ్మణ్యం వాటిని ఖర్చు పెట్టాడా లేక ఉంచాడా? తను అల్లు అర్జున్ తమ్ముడని అర్జున్ ఎందుకు అనుకుంటున్నాడు? కాంచనాతో ప్రేమ సక్సెస్ అయ్యిందా? అసలు సుబ్రహ్మణ్యం గవర్నమెంట్ జాబ్ కోసమే 25 నుంచి ఎందుకు ఖాళీగా ఉన్నాడు? ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి సుబ్రహ్మణ్యం సరిపోతాడా అనేదే పూర్తి కథ. అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ముందుగా ఇలాంటి సినిమాని సిల్వర్ స్క్రీన్కి అందించినందుకు ఎంటైర్ సుబ్రహ్మణ్యం టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా అంటే భారీ బడ్జెట్, లొకేషన్స్, హడావిడి కాదు, ఉత్కంఠతో కూడుకున్న కథ, అందుకు తగ్గట్టుగా క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్ అని చాటి చెప్పింది. నిజ జీవితంలో జరిగిన ఒక సమస్యకి అద్భుతమైన స్క్రీన్ ప్లేని జోడించి కామెడీతో చివరిదాకా ముంచెత్తారు. మేకర్స్ కూడా ఇది నిజంగా జరిగిన కథ అని టైటిల్స్లోనే చెప్పారు. ఒక 10 రోజుల పాటు జ్వరంతో ఇంటి పట్టునే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బయటికి రాగానే ఎంత ఆనందాన్ని పొందుతాడో ఈ మూవీని చూసిన ప్రేక్షకుడు కూడా అంతే ఆనందాన్ని పొందుతాడు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యంతో పాటుగా మిగతా అన్ని క్యారెక్టర్ల లక్ష్యం గురించి చెప్పేసి చివరిదాకా అదే టెంపోతో నడిపించడం చాలా బాగుంది. అందుకే ఇలాంటి కథలని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉండదు. 2-3 సీన్స్ తప్ప సినిమాలోని ప్రతి సీన్కి ప్రేక్షకుడు నవ్వుతూనే ఉంటాడు. తండ్రి కొడుకుల మధ్య సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే మధ్యతరగతి మెంటాలిటీని చక్కగా చూపించారు. చాలామంది భార్యాభర్తలు ఇందులో చూపించిన విధంగానే ఉంటారు. కొన్ని మైనస్లు ఉన్నా కూడా వాటిని కథనాలు కనిపించనివ్వలేదు. ఉదాహరణకి కళారాణి క్యారెక్టర్ ఒక వ్యక్తితో మీరు చేసే మేలుని నేను మర్చిపోలేను అంటుంది. ఇక టైటిల్ని కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ అని పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే అందరికీ చక్కని క్యారెక్టర్స్ కుదిరాయి. అలాగే కళారాణి చేసే జాబ్ గురించి కూడా చెప్పుండాల్సింది. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే సుబ్రహ్మణ్యంగా రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయిన తీరు రియల్గా సూపర్గా చేశారు. తన యాక్టింగ్ లెవెల్లో ఎక్కడా బోర్ అనేది కొట్టకుండా టైలర్ మేడ్ నటనని ప్రదర్శించాడు. కామెడీ సీన్స్లో కానీ సెంటిమెంట్ సీన్స్లో కానీ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిన చేశాడు. ఇక అంకిత్ కొయ్య కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేశాడు. తను ఇంతకుముందు చేసిన ఆయ్ కంటే సూపర్గా చేశాడు. తెలుగు తెరకి ఇంకో చక్కని యువ హీరో దొరికినట్టే. అలాగే ఈ తరం అమ్మాయిగా రమ్య పసుపులేటి కూడా చాలా చక్కగా చేసింది. ఇక ఇంద్రజ తెలుగు తెరపై బిజీ అవ్వడం ఖాయం. అంతగా తన నటనతో మెప్పించింది. ఇక ప్రముఖ రచయిత నటుడు హర్షవర్ధన్ కూడా రమ్య ఫాదర్గా ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. అజయ్కి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండే. ఇక దర్శకుడు లక్ష్మణ్ విషయానికి వస్తే ఒక సింపుల్ కథని ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా డీల్ చేశాడు. పైగా రచయిత కూడా తానే కాబట్టి మాటలు కూడా సూపర్గా పేలాయి. తెలుగు తెరకి లక్ష్మణ్ రూపంలో ఇంకో మంచి దర్శకుడు దొరికినట్టే. ఫోటోగ్రఫీ అయితే సినిమాకి ప్రాణం పోసింది. పాటలు పెద్దగా లేవు కానీ ఆర్ఆర్ సూపర్గా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులకి సరికొత్త నవ్వుల పండుగని తీసుకువచ్చింది. అదే టైంలో సిల్వర్ స్క్రీన్పై సత్తా చాటుదాం అనుకుంటున్న కొత్త రకం దర్శక రచయితలకి రేపటి మీద ఒక భరోసాని కూడా ఇచ్చింది.